హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రీ మార్కెట్ క్లోజ్ అయిపోయింది, మనకు గ్యాప్ డౌన్ అయిపోయింది కదండి. చూడండి, ఇక్కడ మనము సెన్సెక్స్లో ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఏమని 600-650 రేంజ్లో చూడండి, మార్కెట్లో ప్రైస్ యాక్షన్స్ చాలా ఓవర్లోడ్లో ఉండిపోయాయి. ఎప్పుడైతే మనం అనుకున్న ఈ 600-650 రేంజ్కి వస్తుందో ఎడ్యుకేషన్ పర్పస్లో, సో ఆ రేంజ్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మనకు వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లేకపోతే బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పాను. ఓకే, సో క్లోజింగ్ ఎక్కడ అయిందండి? నిన్న 77,600 పుట్. ఓకేనా, మనకి ఇక్కడ 648 ఉంది, 300 ఉంది, అంటే 600-650 రేంజ్కి వచ్చింది కదా. మరి ఎవరైతే సాటర్డే రోజు మన వీడియోలతో చూసి అబ్జర్వ్ చేస్తే సాటర్డే కంపల్సరీ వాళ్ళకి ఆపర్చునిటీ అనేది ఇచ్చేది. ఓకేనా, సో ఇవాళ ఎర్లీ మార్నింగ్ మనకి గ్యాప్ డౌన్ అయిపోయింది. ఆల్మోస్ట్ టార్గెట్ కూడా హిట్ అయిపోతుంది, అక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అందుకే మార్కెట్లో ఎవ్రీ డే మనము బయింగ్ అండ్ సెల్లింగ్ చేద్దాము అని కాకుండా మన రేంజ్లోకి, అంటే కొంచెం ప్రైస్ యాక్షన్స్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటూ బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకుంటూ వెళ్తే క్యాపిటల్ సేవ్ అవుతుంది వరస్ట్ కేసెస్లో. లేదంటే మ్యాక్సిమం ప్రాఫిట్ అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఎవ్రీ డే కంపల్సరీగా ట్రేడింగ్ చేయాలి అని కాకుండా మనకు మూమెంట్ ఇస్తుందా లేదా చూసుకుంటూ ఎంటర్ అవ్వడం బెటర్. అండ్ రేపు మనకి ఎక్స్పైరీ ఉంది కదా సెన్సెక్స్. ఆల్మోస్ట్ ఎవరైనా సాటర్డే రోజున ఎంటర్ అయి ఉంటే మాత్రం ఇవాళ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ రిపీటెడ్గా వెళ్ళడానికి సెన్సెక్స్లో మాత్రం వెళ్ళకండి. వేరే సిగ్మెంట్స్ ఉన్నాయి కదా మంత్లీ వైజ్లో, సో అటు వెళ్ళడానికి చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, బ్యాంక్ నిఫ్టీలో మేము 400 రేంజ్లో ఆల్రెడీ ఫస్ట్ టైం అనేది స్టార్ట్ చేసాము ఈ ఫిబ్రవరికి సంబంధించి. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవాళనే లాస్ట్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జాయిన్ కండి, లేదంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు ఎలాంటి పాసిబిలిటీ లేదు. అండ్ మన కంటెంట్ మీకు వెరీ వెరీ జెన్యున్ కంటెంట్ అని మీరు అనుకుంటే ఇక్కడ మీ క్యాపిటల్ సేవ్ అవ్వకుండా సమ్ ప్రాఫిట్ అనేది మీరు గెయిన్ చేయగలుగుతారా అనే కాన్ఫిడెన్స్ మీకు వస్తే మాత్రం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.